హలో అందరికీ, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయకుండా వెళ్ళొద్దు. ఎల్లి అని ఏనుగుకి నిద్ర అన్నా, చెరుకు తినడం అన్నా, చెరుకు తిన్నాక నిద్రపోవడం అన్నా చాలా ఇష్టం. ఆకలేస్తే తినడం, బద్ధకంగా నిద్రపోవడం, ఇదే ఎల్లి పని. ఎల్లి, మనం ఆడుకుందామా? అడవిలోకి వెళ్ళి అలా సరదాగా. నువ్వేమంటావు? కానీ నేను చెరుకు తోటకి వెళ్ళాలి అనుకుంటున్నా, చెరుకు తినడానికి. నువ్వు నాతో రా. అని ఇప్పుడు వెళ్ళకూడదు ఎల్లి, తోటలో యజమాని ఉంటాడు, మనల్ని కొడతాడు. ఇప్పుడు మనం వెళ్ళకూడదు. ఏమీ కాదు బిట్టు, మనం ఒక పక్క కనిపించకుండా తినేసి వద్దాం. బా వినవా, ఎంత చెప్పినా తోటమాలి ఉంటే కొడతాడు ఎల్లి. సరే, ముందు నేను వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తా, అప్పుడు చూద్దు గాని. సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా ఎల్లి. సరే, నువ్వే చూస్తావు కదా, నేను ఎంత జాగ్రత్తగా వెళ్ళి అంతే జాగ్రత్తగా వస్తాను. నేను చెప్తే ఈ బిట్టు నమ్మదు. తోటలో ఎవ్వరూ లేరు, నచ్చిన చెరుకు తినొచ్చు అంటూ ఒక్కసారిగా పెద్దగా అరుస్తుంది. ఇంతలో తోటమాలి ఎల్లిని చూసి పరుగు పరుగున వస్తాడు. తోటమాలి, మా బాబోయ్, దొరికానంటే నా పని ఇంకా అంతే. పరిగెత్తు ఎల్లి, పరిగెత్తు అనుకుంటూ వేగంగా పరిగెత్తింది. అలా కష్టపడి తోటమాలి చేతిలో నుంచి తప్పించుకుంటుంది ఎల్లి. అలా వేగంగా వస్తున్న ఎల్లిని చూసిన బిట్టు, ఏమైంది ఎల్లి, తోటమాలి కనిపించాడా ఏంటి, అలా పరిగెత్తుతున్నావు అని అడుగుతుంది. కనిపించడం కాదు, నా వెనకే వచ్చాడు. ఇంకేమైనా ఉందా? నేను దొరికితే అంతే. నువ్వు చెప్పింది నిజమే, తోటమాలి తోటలోనే ఉన్నాడు అంటూ బాధగా చెప్పింది ఎల్లి. అందుకే ప్రతి దానికి టైం ఉంటుంది, నువ్వు ఆ టైం దాకా ఆగట్లేదు. సరే పద, ఇక్కడి నుంచి రాత్రి మాత్రమే చెరుకు తినడానికి వెళ్దాం. ఇంకెప్పుడు ఇలా వెళ్ళను బిట్టు అంటూ అడవిలోకి వెళ్ళిపోయాయి. అప్పటి నుంచి సమయానికి మాత్రమే ఏది చేయాలో అదే చేస్తూ సంతోషంగా ఉంటుంది ఎల్లి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.